ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రజలారా మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో సామెతలు 17 అధ్యాయము 3వ వచనం ధ్యానిద్దాం. వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది. దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళొకసారి చదువుతా. వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది. హృదయ పరిశోధకుడు యెహోవాయే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏందట? వెండికి మూస తగినది, మరి బంగారంనకు కొలిమి తగినది అంటే మన జీవితాల్లో ఆ పక్కన వాళ్ళని ఈ పక్కన వాళ్ళని చూసి ఆ పక్కన నెక్లెస్ చేయించుకున్నారు కదా, చాలా బాగుంది, ఎక్కడ చేయించారండి కదా. మా ఇంట్లో గోల్డ్ ఉందండి పాతదే, కానీ అది ఇచ్చేసి వేరే నేను మోడల్ చేయించుకుంటానండి అని మనం లేడీస్ చెప్తూ ఉంటారు కదా చాలామంది. సరే, బంగారం తీసుకెళ్ళి ఆ కంసాల దగ్గర తీసుకెళ్ళినప్పుడు కంసాలు ఏం చేస్తాడమ్మా, నాకు వేరే మోడల్ కావాలన్నప్పుడు, అయితే ఈ బంగారాన్నమ్మ వెండులు వెయ్యాలి, కులుములు వెయ్యాలి, తరుగుపోతుంది మరి అని చెప్తాడు. అప్పుడు మనం ఏమంటాం, అబ్బో తరుగు తీయొద్దండి, బంగారం మీద అంత బాగుంది కదా, లేదమ్మా తరుగు తీయాలి అంటాడు కదా. అది వెండైనా బంగారమైనా దేవునికి స్తోత్రం, తరుగు తీస్తాడు. అంటే అక్కడ ఆ వెండిలో ఏమైనా మస్ట్ ఉందేమో, ఆ బంగారాన్ని ఆ కులుములు వేసినప్పుడే, ఆ నిప్పులు కులుములు వేసినప్పుడే ఆ బంగారంలో ఉన్న ఆ మస్టంతా కూడా కరిగిపోద్ది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఆ కిందకి వెళ్తే 2వ లైను, హృదయ పరిశోధకుడు యెహోవాయే. హృదయాన్ని దేవుడు పరిశీలన చేస్తూ ఉంటారు. హృదయములు ఏముందట? అదే సామెతలు 16 అధ్యాయంలో చూసినట్లయితే 2-3 లైన్ చూద్దాం. యెహోవా ఆత్మలను పరిశోధించును. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మలను పరిశోధన చేస్తారండి ప్రభువారు. మన మార్కెట్లోకి పోతే పుచ్చు వంకాయల మంచి వంకాయల చక్కగా పరీక్షించి పరిశీలనగా చూసి ఎట్లా తీసుకుంటామండి మంచివి, మిగిలిన వదిలేస్తాం. అవి కూడా వంకాయలే. అట్లా బెండకాయలు కూడా, బెండకాయలు ఒత్తి చూస్తాం, లేదా ఆ చివరిలక ఒత్తి ఇరిచేస్తుంటాం చివరిని. లేత అయితే ఏమో టక్కున ఇరిగిపోతుంటాయి, ముదిరివైతే సాగుతుంటాయి. అట్లనే ప్రభువారు మహాదేవుడు, మహాజ్ఞాని, గొప్ప దేవుడు. ఏమండి, ప్రభువారికి మనం బంగారం. హల్లెలూయా. ఈ బంగారాన్ని కూడా ప్రభువారు ఏం చేస్తారంటే పరిశీలన చేస్తారు, పరిశీలన చేస్తుంటారు. హృదయ పరిశోధకుడు యెహోవాయే. హృదయములో ఏముందట? ఏముందండి? మనిషి మనం ఆయన పోలికలో మనం నిర్మించుకున్నాడు. నిర్మించిన ఈ హృదయంలో ఏం పెట్టినారు? ఆత్మ. దేవునికి మహిమ కలుగును గాక. ఈ హృదయములో పెట్టిన ఆత్మ యొక్క మనస్సు ఏంటో ప్రభు పరిశీలన చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా గమనించారా మీరు? దేవునికి మహిమ కలుగును గాక. నేను ప్రభువుని నమ్ముకున్నాను కదా, చాలా పరిశుద్ధుడిని, పవిత్రాలని, ఎంతో భక్తి కలిగి ఉన్నాను, నేను భక్తుడిని అని చెప్తాం కదా. చాలామంది అంటుంటారు, చాలా ప్రేయర్ఫుల్ అండి అంటుంటారు. నీవెంతన్నా ప్రార్థన చెయ్యి, అయితే ప్రభువారు నీ యొక్క హృదయ అంతరంగాన్ని పరీక్షిస్తూ ఉంటారు దేవుడు. హల్లెలూయా. అట్లా పరిశీలన చేస్తున్నప్పుడు, పరిశోధన చేస్తున్నప్పుడు చాలామంది ఏమవుతారంటే కూర్చుండిపోతారు. ఇక వారు నడవలేరు, పరుగులు పెట్టలేరు విశ్వాస జీవితంలో. దేనికి మహిమ కలుగును గాక. మనం భక్తురాంట మనం చెప్తున్నాం, అయితే మనల్ని కొన్ని సమయాలు ప్రభువారు పరీక్షిస్తూ ఉంటారు, పరిశోధన చేస్తూ ఉంటారు. మన భక్తి విశ్వాసం ఎట్లా ఉంది ఆయన కను దృష్టిలో. మనం మనుషుల దృష్టిలో భక్తుల్లాగా మనం చలమని అయిపోవచ్చు, కానీ దేవుని కను దృష్టిలో మన యొక్క హృదయ అంతరంగ స్వభావం ఎట్లా ఉంది. అందుకే ఒక మాట చూస్తేమ్మా, ఇర్మియా 17:9 చూద్దాం. ఇర్మియా 17:9 చూస్తే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది.
హల్లెలూయా. మనం అనుకుంటాం పైకి తెల్ల బట్టలు వేసుకున్నాం కదా, ఆ? మనం చాలా పరిశుద్ధులు మనం అనుకుంటాం. కానీ ప్రభు ఒక వాక్యం సెలవిస్తుంది కదా, హృదయం అంటే అన్నిటికంటే మోసకరమైంది. అది బహు ఘోరమైందంట. అది ఘోరమైన వ్యాధి కలిగిందంట. డాక్టర్ దగ్గరికి పోతే అన్ని టెస్టులు చేస్తారు. ఏమ్మా, హృదయంలో ఏముందో డాక్టర్ చెప్పగలుగుతారా? ఆ లోపల ఏముందో అసలు నీకు తెలీదు. హృదయం లోపల ఆత్మ ఉంది. ప్రభు పెట్టిన ఆ స్పిరిట్ ఉంది. హోల్ స్పిరిట్, పరిశుద్ధాత్మ. ఆ ఆత్మ దీపాన్ని డాక్టర్ గారైనా టెస్ట్ చెప్పగలుగుతారా? నాకేం తెలియట్లేదని అంటాడు. డాక్టర్ తెలియంది అదే. కానీ ప్రభువారు ఆ! హృదయములో ఉన్న ఆత్మ యొక్క ఆ! మనస్సు ఏంటో ప్రభువారికి బాగా తెలిసింది. అంటే ప్రభువారు ఒకసారి ఇట్లా నేను ప్రేయర్‌లో కూర్చున్నప్పుడు అలా ప్రేయర్ చేస్తూ ఉన్నా, ప్రార్థన చేస్తూ ఉన్నా. చేస్తున్నప్పుడు అట్లా నా ఎదురుగా వచ్చేసినారు జీసస్ అయితే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు నేను చూస్తూనే ఉన్నా. చూస్తూ ఉండగా నేను ఆయన చూసుకుంటూ నవ్వుతున్నా. నేను చూసుకుంటూ పాడుతున్నా. ఏమని? యేసయ్యా నువ్వంటే నాకిష్టం. నేనంటే నీకిష్టం. నువ్వంటే నాకిష్టం. నేనంటే నీకిష్టం. నీ చిత్తం చేయుట నాకెంతో ఇష్టం. నీ చిత్తం చేయుట నాకెంతో ఇష్టం. ఇష్టం, ఇష్టం, ఇష్టం. తర్వాత ఆత్మగా ఉన్నప్పుడే నా మనసెరిగిన ప్రేమ, నా దీన స్థితిని చూచి కరుణించిన ప్రేమ. ఆత్మగా ఉన్నప్పుడే నా మనసెరిగిన ప్రేమ, నా దీన స్థితిని చూచి కరుణించిన ప్రేమ. రేయి పగలు కొనుకక నన్ను కాపాడిన ప్రేమ, రేయి పగలు కొనుకక నన్ను కాపాడిన ప్రేమ. ప్రేమ, ప్రేమ, యేసుని ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అట్లా నేను చూసుకుంటూ పాడుతున్నా. అంటే ఆయన ఇంకా ఈ స్పిరిట్‌గా ఉన్నప్పుడు, ఇంకా ఈ మంటి ఘటములోనికి ఈ యొక్క స్పిరిట్ ఆత్మ ఈ మంటి ఘటములోనికి ఇంకా రాకమునుపే ఏమి ఆత్మ యొక్క మనసు ఏంటి ప్రభు ఎరుగున్నాడంటే ఎంత వండర్ అండి అసల కదా! చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ ప్రభుని చూసుకుంటూ పాడుతున్నా నేను. ఆత్మగా ఉన్నప్పుడే నా మనసు ఎరిగిన ప్రేమ. హల్లెలూయా. ఆయన ప్రేమా స్వరూపి. ఆయనలో నుంచి వచ్చిన ఆత్మ ఈ మంటి ఘటంలోనికి ప్రవేశపెట్టాడు దేవుడు. ఆ పెట్టే సమయంలో ప్రభువారికి బాగా తెలుసు. ఏం తెలుసు? హృదయములో ఉన్న ఆత్మ యొక్క మనసేంటో బాగా ఎరిగి ఉన్నారండి ప్రభువారు. హల్లెలూయా. ఏమండి? మనం ఎప్పుడైతే దీనత్వం కలిగి ఉంటామో, దీన మనస్సు కలిగి ఉంటామో, ఏమి? ఆ దీన స్వభావాన్ని అదే చూస్తాడు ప్రభు. అందుకే కదా ఆనాడు మరియమ్మ గారి దగ్గరకొచ్చి దూత ఏమంటున్నారు? ఏమంటున్నారు? దయాప్రాప్తురాలా నీకు శుభము కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క దయ నీ మీద, నా మీద ఉండాలనంటే, ఆమె యవ్వన బిడ్డగా ఉన్నప్పుడే, ఆ చిన్న బిడ్డగా ఉన్నప్పుడే మరియమ్మ గారు పవిత్ర హృదయం కలిగి ఉన్నారు. పరిశుద్ధమైన తలంపులు కలిగి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ తండ్రి శరీరధారిగా ఆ! ఏ బిడ్డ గర్భంలోనికి రావాలా అని చూసి లోకమంతా పరిశీలనగా చూసినప్పుడు మరియమ్మ గారు కనిపించినారు. హల్లెలూయా. ఏమండి? ఇదేనన్నా అందరూ ప్రార్థన చేస్తున్నారు. మరి హృదయం ఎట్లా ఉంది? హృదయంలో నా ఆత్మ యొక్క మనసు ఎట్లా ఉంది ప్రభు కనుదృష్టిలో? అందుకే మనం ఎల్లప్పుడూ కూడా మన హృదయ అంతరంగాన్ని పరిశీలనగా వాక్యంతో, వాక్య లేఖనాలు ధ్యానిస్తున్నప్పుడు మనం సరిచేసుకుంటూ ఉండాలి. హల్లెలూయా. సరిచేసుకోరు చాలామంది. ఇట్లనే ఉంటా అంటారు. అట్లా ఉంటే ఆయన రాడు. నిన్ను నీవులాగే నువ్వు చూపించుకుంటే కష్టము. నీలో ప్రభువుని చూపించాలి. ప్రభు యొక్క ఆత్మ. ఆ ఆత్మ యొక్క మనసు ఏంటో నిజంగా యేసుక్రీస్తు ప్రభువాన్ని పరిపూర్ణంగా నీవు అర్థం చేసుకున్నట్లయితే యేసులాగా మాట్లాడతావు. యేసులాగా ప్రేమ చూపిస్తావు. హల్లెలూయా. కనుకనే ప్రభువారు నీవు నేను బంగారమే తండ్రికి. అయితే మనము ఆయన కనుదృష్టిలో ఎట్లా ఉండాలి?
ఆయన యేసుని ఎట్లయినా ఆయన మనల్ని పరీక్షించొచ్చు. ఏ విధము చేతనైనను ఎట్లైనా ఆయన పరిశోధన చేసే సమయంలో మనం నిక్కి నిలవాలి. స్ట్రెయిట్‌గా నిలబడాలి. ఎక్కడ మనం కిందకి దిగజారిపోకోకుండా, లోకం వైపు చూడకుండా, దేవుని వైపు చూస్తూ చక్కగా నిలిచి ఉండాలి. హల్లెలూయా! ఆ పరిశోధన చేసే సమయంలో నువ్వు గాని కొంత సమయమే పరిశోధన. కొంత సమయమే మనం ఓర్చుకోవడం. హల్లెలూయా! బంగారం తీసుకెళ్ళి మరి కంసాలి ఆ నిప్పుల్ని వేసినప్పుడు అలాగే వదిలేస్తాడా? గోల్డ్ తీసుకెళ్ళినప్పుడు? వదిలేయడు. ఇంకా శ్రేష్టమైన ప్యూర్ గోల్డ్ పైకి రావాలి. ఆ గోల్డ్ మస్టంతా పోవాలి. స్వచ్ఛమైన బంగారం పైకొస్తుందప్పుడు. హల్లెలూయా! అట్లనే నిన్ను నన్ను కూడా హృదయ పరిశోధకుడు ప్రభువు కాబట్టి ఈ హృదయంలో ఏ వ్యాధుందో, రోగముందో ఏమి హృదయంలో ఉన్న ఆత్మ యొక్క మనస్సు అంతరంగ స్వభావం ఎట్లా కుళ్ళిపోయిందా, చెడిపోయిందా, పాడైపోయిందా, పగ ప్రతీకారాలనుకుంటూ, కక్ష సాధిస్తూ నేను ప్రభు బాగా తెలుసు. అలాంటి సమయంలో నువ్వు భక్తి కలిగే ఉన్నావు గానీ, నీ యొక్క ఆత్మ యొక్క మనసు స్థిరంగా లేదు కాబట్టి, అంతరంగం సరిగ్గా లేదు కాబట్టి, ప్రభువారు ఏ విధము చేతనైనా కూడా స్వచ్ఛమైన గోల్డ్ ఆయనలాగా, ఆయనలో సారమంతా నీలో చూడాలని. హల్లెలూయా! మనలోని వేస్ట్ అంతా తీసేయాలి. చాలామంది ఇష్టపడరు. మురికి అలాగే ఉంచుకుంటారు. పైకి మాత్రం నిగనిగలాడుతూ ఉంటారు. చూడండి ఆ ఫ్రూట్ పేరేంటో. కనుక చూడ్డానికి చెట్టు పెద్దగా గంభీరంగా చెట్టు నిండా పండ్లుంటాయి. దాన్ని పట్టుకొని మనం అది విడదీసినప్పుడు దాంట్లో అన్ని పురుగులే ఉంటాయంట. మేడు పండు చూడు మేలుమయ్యుండు, దాని పొట్ట విప్పు చూడు పురుగులుండు కదా. చూడండి నున్నగా చక్కగా ఎర్ర కనబడద్ది. అలాగే ఇదేనని కూడా చాలామంది క్రిస్టియన్ అట్లనే ఉన్నారు. పైకి చాలా భక్తి కలిగి చక్కగా రెడీ అయిపోయి వద్దనట్లే ప్రభువారు, కానీ లోపల కుళ్ళిపోయింది కదా, చెడిపోయింది కదా కదా. ఆ చెడు తీసేసుకోవాలి. ఆ చెడంతా తొలగించడానికే ప్రభువారు మనల్ని కొన్నిసార్లు పరీక్షిస్తున్నాడు. పరీక్షలు మనం నిలిచి ఉండాలి. ఎట్లయినా పరీక్షించవచ్చు ప్రభువారు. నానా విధములైన శోధనలో పడిపోతుంటూ కొన్ని సమయాల్లో. యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది మొదటి అధ్యాయంలో, ఈ నానా విధముల శోధనలు పడినప్పుడు మహానందమని ఎంచుకోండి. ఎవరు ఎంచుకుంటారు ఈ దినాన్న? ఏమండి చాలామంది అమ్మగారు ప్రభువుని నమ్ముకుంటారు, సమస్యలు ఏంటి, శోధన ఏంటి, నా భార్య వదిలిపోయింది, 4 బిడ్డలు లేకపోతే 3 బిడ్డలు. ఏమై ఎక్కడ ఇదే ఫోన్ కాల్స్ నాకైతే చాలామంది జీవితాల్లో. ఎందుకు? హృదయంలో ఉన్న ఆత్మ యొక్క మనసు చెడిపోయింది. అందుకే ఆదికాండలో ఒక మాట ఉంటుంది. ఆదికాండ 8వ అధ్యాయంలో, నరుల యొక్క హృదయం అంట వాళ్ళ బాల్యధనములందే హృదయము చెడ్డదంట. చూసినారండి? హృదయం చెడ్డదే. హృదయం చెడిపోయిన తర్వాత రా ప్రభు ఎక్కడొస్తాడు ఆయన? ఎట్లా వస్తారు? అందుకే సామెతలో ఒక మాట ఉంటుంది కదా, ఏమన్నారంటే సామెతలు 16వ అధ్యాయము సారీ 3వ అధ్యాయం సామెతలు 3 మొదటి నుంచి చూద్దాం. నా కుమారుడా నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనము. ఆయన ఇచ్చిన ఆజ్ఞలు హార్ట్ఫుల్గా మనం గైకొనాలి, దాన్ని ఫాలో అయిపోవాలి, అనుసరించాలి. ఇంకా అవి దీర్ఘాయువును సుఖజీవుతో గడుచు సంవత్సరములను శాంతిని కలుగజేయును. ఇంకా దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. కొంచెం కిందకెళ్తే, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. వీటిని రాసుకోవాలండి. ప్రభుత్వ ఆజ్ఞలన్నీ కూడా హృదయం పలక మీద రాసుకుంటే ఇంకా నీ ఆత్మ యొక్క మనసు చెడిపోదు. మనం ఎలాగున్న అద్దంలో చూసుకొని పౌడర్ రాసుకుని మంచిగా జుట్టు జడేసుకుని ఎక్కడ చూస్తాం? డ్రెస్ దగ్గరికి వెళ్ళి చూసుకుంటాం, బాగున్నానా లేదా, పౌడర్ ఎంత తక్కువైందా, లిప్స్టిక్ తక్కువైందా, ఏమా ఎలా చూసుకుంటున్నాం? అట్లనే హృదయములో ఉన్న ఆత్మ యొక్క మనసు ప్రభువుకి తెలుసు కాబట్టి, ఎప్పుడైతే నీ హృదయ పలక మీద ఆజ్ఞలన్నీ కూడా భద్రంగా కాపాడుకుంటావో, నీ ఆత్మ ఎప్పుడు కూడా చెడు గురించి ఆలోచించదు. ఆత్మ చక్క స్థిరంగా ఉండి
మంచి తలం, మంచి ఆలోచన కలిగి ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నా కుమారుడా హృదయాన్ని నాకిమ్ము అన్నాడు మరొక చోట. హృదయాన్ని నీకిచ్చేయాలి. అది నీది కాదు, నాది కాదు. మావిడి దీంట్లో ఉందండి. మా ఆయన దీంట్లో, మా పిల్లలున్నారు. ఎవడన్నాడు అలాగని? చాలామంది చాలా రాంగ్. హల్లెలూయా! నీ వాళ్ళకి ఇచ్చావనుకో ఆయన కోపమొస్తది ప్రభువారికి. ఈ హృదయాన్ని ఎందుకు నిర్మించినాడు ప్రభువారు? ఆయన నివాసం చేయటానికి. హల్లెలూయా! ఈ హృదయంలో ఆయన కొలువై ఉండడానికి. కనుక పరిశుద్ధాత్ముడు నీ హృదయంలోనికి వచ్చి నివాసం చేయాలన్నప్పుడు మనం ఎట్లా ఉండాలంటే, మన ప్రభు పరీక్షించు, ప్రభా నాకు నువ్వు కావాలి ప్రభు, నువ్వు లేకపోతే ఉండలేను ప్రభా. నువ్వుంటే నాకు క్షేమాధారం కలుగుతుంది ప్రభా. నీవుంటే నాకు మంచి కలుగుతుంది, మేలు కలుగుతుంది ప్రభా. ఒకే బాంధు కుమారుడా, నేను కొంచెం టెస్ట్ చేయాలి. మనం డాక్టర్ దగ్గరికి పోయామంటాం, నాకు ఈ కాలు నొప్పండి, చెయ్యి నొప్పండి, లేకపోతే వెన్ను నొప్పండి చెప్తాం కదా. ఏం చేస్తాడు? కొన్ని టెస్టులు రాస్తారు లేదా? సేమ్ ప్రభు కూడా కొన్ని పరీక్షలు పెడతారు. ఆ పరీక్షలు మనం పాస్ అయిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! ఆయన పరీక్షించినప్పుడు మన స్థిరంగా నిలబడి ఉండాలి. ఆయన ప్రతి మాట కూడా మనం విధేయత కలిగి జీవించాలని చెప్పే మాటకి హృదయంలో భద్రపరుచుకోవాలి. గోల్డ్ ఎక్కడ దాచిపెడతారండి స్త్రీలు? లాకర్‌లో పెట్టేస్తారు కదా! తాళమేసేస్తారు. అలాగే ప్రభు మాటలు ఎక్కడ భద్రంగా కాపాడుకోవాలి? ఈ మాటలు వెండి, బంగారు, వజ్ర, వైడూర్యాల కంటే అతి శ్రేష్టమైన మాటలు ఇవి మనకు దొరకవు మళ్ళా. ఈ మాటలు హృదయంలో భద్రంగా కాపాడుకోవాలి. అవి నడుస్తున్నప్పుడు కుడి ఎడమ తొలగిపోకుండా నేను చక్కగా మంచి ఆయన రాజమార్గంలో నడిపిస్తారు. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా అప్పుడు దేవుని దృష్టి యందును, మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుంటావు. హల్లెలూయా! నన్నెవరు ప్రేమించట్లేదని ఎవడు పట్టించుకోడు నిన్ను. దేవుని దయ ఎప్పుడైతే నీ మీదకి దిగి వస్తుందో అప్పుడు ఆటోమేటిక్‌గా హల్లెలూయా! మనుషుల దయ కూడా ఉంటుంది. దేవునికి మహిమ. హల్లెలూయా! కనుక హృదయాన్ని చాలా జాగ్రత్తగా భద్రంగా కాపాడుకోవాలి. ఇంకొక మాట చూస్తే అదే 4 సామెతలు 4:4 చూస్తే నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొని నిమ్ము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! ఏమండి, చర్చికి వెళ్తున్నారు, మీటింగ్‌కి అటెండ్ అయితున్నారు. ఎక్కడో పెద్ద పాస్టర్ గారు వచ్చేసారంటండి. వెళ్తున్నారు. బ్రతుకులు మారుతున్నాయా? ప్రవర్తన దిద్దుకుంటున్నారా? సరి చేసుకుంటున్నారా? అబ్బే మాకు అవసరం లేదండి. అలా చెప్తారండి క్రైస్తవులు. నేను ఈ చెవులతో వింటున్నా, కళ్ళతో చూస్తున్నా అలా పలికేవారు. తర్వాత దేవుడికి లెక్క చెప్పుకుంటారు. కనుక మనం ఏమి వింటున్నామో, అసలు ఎందుకు నమ్ముతున్నామో బహు జాగ్రత్త కలిగి చెడిపోయిన హృదయం బాగు చేయడానికి ప్రభువారు పిలుస్తున్నారు. పాడైపోయింది హృదయం. ఆయనకి ఇచ్చేది దాన్ని బాగు చేసిన దాంట్లో కొలువై ఉంటారు. అప్పుడు చక్కగా నువ్వు నడుస్తావు. నువ్వు ఆయనకి హృదయాన్ని ఇవ్వకుండా ఏదో 10 రూపాయలు ఇచ్చినానండి, 100 రూపాయలు కానుకేసినాను, 1000 రూపాయలు స్పాన్సర్ చేసిన, 1,00,000 రూపాయలు ఎందుకు పని లేక? వేస్ట్. దానివల్ల నీకు నిష్ప్రయోజనం. వెళ్ళి తింటే పాస్టర్ గారు ఏమన్నా పాపం తినొచ్చు. మరి వాళ్ళు భోంచేయాలి కదా. వాక్యోపదేశం చేస్తున్నప్పుడు, ప్రయాసపడితే వాక్యోపదేశం చేస్తున్నప్పుడు మీరు దాన్ని గై కొనకపోతే మీకు నిష్ప్రయోజనం. ఎన్నిచ్చినే ఉపయోగం. కనుక నీ హృదయం పట్టుదలతో నా మాటలను పట్టుకొని నిమ్ము అంటున్నారు. మరి మందిరానికి వెళ్తున్నారు దైవజనులు. ఇట్లా టీవీలో నుంచి అనేక మంది అభిషిక్తులైన వారు దైవజనులు ఎంతోమంది వాక్యాన్ని విడుదల చేస్తున్నప్పుడు మరి పట్టుదలతో మీ హృదయంతో పట్టుకుంటున్నారా? ఏమే ₹1 కింద పడిపోతే ₹1 కానీ పడిపోయింది ఎత్తుక్కుంటారు కదా. దొరికే వరకు వదిలిపెట్టరు. ఏమండి, వెండి బంగారాల కంటే అతి శ్రేష్టమైన మాటలు ఆయన మాటలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మాటలు ఎట్లాంటివి చెప్పున? నీ మాటే జుంటి తేనె కంటే మధురాతి మధురం, నీ చూపే నన్ను సంధించి. చాలా చక్కటి పాటలు. నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన మాటలు మధురాతి మధురమైన మాటలు. హల్లెలూయా! జుంటి తేనె ధారల కంటే మధురమైన మాటలు. అందుకే ప్రాణప్రదంగా నేను బంగారం అంతా తీసి పడేసి, ఎందుకు వేస్ట్ కదా చెత్త, ఆ బంగారాన్ని హృదయంలో దాచుకున్నా. హల్లెలూయా! మేలియు బంగారం యేసుప్రభువారు ఆయన మాటలు. ఆయన మాటలన్నీ నా గుండె గదిలో చక్కగా భద్రంగా కాపాడుకుంటూ ఉంటాయి. ఎక్కడ జారిపోకుండా నా మీద దృష్టి నిలుపుతూ ఉపదేశం చేస్తూ ప్రభువారు ఏమండి, ముళ్ళబాట అన్నమాట, నడిచే ముళ్ళబాట. ఆ ముళ్ళల్లో నడుస్తున్నప్పటికి కూడా ఎక్కడ కాళ్ళు ముళ్ళు గుచ్చుకోకుండా హల్లెలూయా ఆయన కనుపాపలా కాపాడుతూ ఆయన కౌగిట్లు ఎత్తుకుని నడిపిస్తున్నారు నన్ను. హల్లెలూయా!
దేవునికి మీరు కూడా ఆయన మాటలు వింటున్న మీరు హృదయంతో పట్టుదలతో పట్టుకోలేని మాటలు, హృదయంతో పట్టుకోలేని మాటలు. హల్లెలూయా! అట్లా పట్టుకున్నట్లయితే అవి జారిపోవు. ఇది వినేసి చెవిని విని ఇలా వదిలేస్తుంటారు. చాలా మీటింగ్స్ ఏర్పాటు చేస్తారు చాలామంది దైవజనులు. కొన్ని లక్షలు ఖర్చు పెట్టి. వాళ్ళు ప్రయాసపడుతున్నారు. వారి ప్రయాస వ్యర్థం కాదు గానీ, ఆ ప్రయాసంలో గనుక మీరు లేకపోతే మీకు నష్టం కలుగుద్ది. హల్లెలూయా! చూడండి, ఈ మధ్య చాలామంది మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు కదా! వస్తున్నారు చాలామంది. బాగా చెప్పినారండి అయ్యగారు. అబ్బో! ఎంత చెప్పినారనుకున్నారు? ఏంట్రా బాగా చెప్తా అంటే, అది చాలా చెప్పినారు అంటారు. చెప్పంటే చెప్పరు. చాలా చెప్పారు. ఆయన మాటలు చాలా బాగుంటాయి. హల్లెలూయా! ఆ మాటలు గనుక నువ్వు తీసుకొని గుండె గదిలో భద్రంగా కాపాడుకుంటే ఆ! చూద్దాం కింద. నీ హృదయం పట్టుదలతో నా మాటలు పట్టుకొని నీవు నా ఆజ్ఞలు గైకొని నెడల నీవు బ్రతుకుదువు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! ఏమనుకుంటున్నారు మరి? బాగుంది అన్నారు కదా! దాన్ని గనుక అనుసరించకపోతే ఆజ్ఞల మాటలన్నీ హృదయంతో పట్టుకొని ఇంటికి రావాలి మీరు. ఏమి? ఎక్కడికి మీటింగ్స్ వెళ్తున్నారు? ఫ్యామిలీస్ వెళ్ళిపోతున్నారు. మరి ఆటిని అనుసరిస్తున్నారా? ఆ మాటలన్నీ భద్రంగా పట్టుకుంటున్నారా? దాన్ని ఫాలో అవుతున్నారా? ఏమి? మాకేంటండి అంటే నీకేంటంటే తర్వాత తెలుస్తుంది. ఈరోజు వాక్యం వీక్షిస్తున్న సహోదరుడు, ప్రియ సహోదరి, మీరెంత భక్తులైనా, ఎంత బైబిల్ రీడింగ్ చేస్తున్నా, ఏమ్మా ఎన్ని గంటలు ఫాస్టింగ్ ప్రార్థన చేస్తున్నా, ప్రభువారు ఈ లెక్కలోకి తీసుకోరు గాని ఆయన మాటలు నీ హృదయములో భద్రంగా దాచుకున్నావా? పట్టుదలతో ఆయన మాటలు పట్టుకున్నావా? గుండె గదిలో భద్రంగా దాచుకున్నావా? అవి ధ్యానిస్తూ నడుస్తున్నావా ఈ లోకములో? అవి గనుక అనుసరించి నడిస్తే నువ్వు బ్రతుకుతావు అన్నాడు అక్కడ ప్రభువారు. లేఖలా సెలవిస్తున్నారు. నా ఆజ్ఞలు గైకొని నీడ నీవు బ్రతుకుతావు అన్నాడు. మనం బ్రతకాలంటే ఆయన చెప్పిన ప్రతి మాటకి విధేయత కలిగి మనం జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో బ్రతుకుతాం, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత సదాకాలం యుగాల తరతరాలు ప్రభుతో పాటు జీవిస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! అందుకోసమని ఈ రోజు నుంచి వినండి, దాన్ని గైకోనండి. చర్చికెళ్ళి వచ్చేస్తున్నామండి. లాస్ట్కి వెళ్తారు చాలామంది చక్కగా రెడీ అయ్యి. ఏమండి? నువ్వు చక్కగా రెడీ అవ్వు, వద్దనట్లా ప్రభువారు. అంత మాత్రమే కాకుండా ప్రభువారు నీకేమైతే ప్రతిష్ఠితమైన ఆభరణాలు ఇచ్చారో అవన్నీ అలంకరించుకుని ప్రవేశించు జీవమిగిలిన దేవుని ఆలయంలోనికి. హల్లెలూయా! అప్పుడు నీ ద్వారా కుటుంబం అంతా కూడా ఆశీర్వదించబడుతుంది. ప్రభు మెచ్చుకున్న కుటుంబంగా ఉంటుంది అది. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ రోజు నుంచి ఆత్మలను పరిశోధించేవాడు, హృదయ అంతరంగాన్ని పరిశీలనగా చూసేవాడు. ఎందుకంటే హృదయం చెడిపోయింది. తిన్నాను, హృదయంలో ఉన్న ఆత్మ మనసు చెడిపోయింది. ఏమండి? ఈ మనిషిలో హృదయం ఉంది, ఈ హృదయంలో ఆత్మ ఉంది. ఆ ఆత్మ యొక్క మనసు ఏంటో ప్రభువారు బాగా ఎరిగి ఉన్నారు. దేవునికి మహిమ. నీవెంత భక్తి కలిగి జీవిస్తావు అంతగా ప్రభువారిని పరిశీలన చేస్తూనే ఉంటారు. అన్ని పరీక్షలు రాయాల్సింది. ఎప్పటి వరకు? ఈ భూమి మీద నుంచి ఆయన పిలుపు అందుకుని దైవ రాజ్యానికి వెళ్ళే వరకు కూడా నీకు పరీక్షలే ఉంటాయి. అన్ని పరీక్షలు మనం పాస్ అవ్వాలి. అంత ఈజీగా మనం ప్రవేశించలేం పరలోక రాజ్యంలోనికి. హల్లెలూయా! కనుకనే ఎవరైతే ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా అనుసరించి గైకొని ఫాలో అవుతారో వారు బ్రతికెదరు. నేను చెప్పట్లా, ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఎందుకని ప్రభు నమ్మాలి, ఎందుకైనా మాట వినాలి అని అంటే, నువ్వు బ్రతకాలంటే కంపల్సరీ ఆయన చెప్పిన ప్రతి ఆజ్ఞలను గైకొనాల్సిందే. అది ఎంతట గొప్ప భక్తులైనా సరే. నీకు ఆస్తి ఉందా, అది ఉందా, డబ్బు ఉంది, అన్నీ అనవసరం ప్రభువారికి. నువ్వు నన్ను నమ్మనావు కాబట్టి నువ్వు నా ఆజ్ఞలు గైకొని నడవాలి అని చెప్తాడు. అలాగే ఎవరైతే పట్టుదలతో ఆయన ఆజ్ఞలు గైకొని నడుస్తారో ఏమ్మా వాళ్ళు బ్రతుకుతారు. హల్లెలూయా! కనుక మనల్ని పరీక్షిస్తూ ఉంటారు, అనుసరిస్తున్నావా లేదా అని. కొన్ని సమయాల్లో ఏది ఏమైనా సరే ధైర్యంగా ఉండి ప్రతి మాటకి విధేయత కలిగి పట్టుదలతో ఏం చెప్పినారు ఈరోజు పాస్టర్ గారు చర్చిలో, అమ్మగారు ఏం చెప్పినారు అని ఆ మాటలు క్యాచ్ చేసుకోవాలి, హృదయంతో పట్టుకోవాలి. ఒక డౌట్ ఉంటే బైబిల్ చదువుకో. ఆది కంటే ప్రకటన గ్రంథం వరకు ఏకదం చదువుతూనే ఉండు. హల్లెలూయా! నాన్ స్టాప్గా చదివినా నేను ఒక 20 టైమ్స్. ఒకసారి అయితే ఫస్ట్ స్టార్టింగ్లో 2 నెలలు పట్టిన, తర్వాత నెల అట్లా ఏకదం చదువుతూనే ఉన్నా. ఏమో తెలియకోకుండా నాకు అర్థం కావట్లేదు, అయినప్పటికీ చదువుతున్నా.
అది మధురమైన జలము నాలోనికి ప్రవేశింపజేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. అందుకే ఇందాక ఒక మాట చెప్పిన, నాకు గుర్తు రాట్లే, డైరీలో రాసుకున్న పాటలన్నీ కూడా. ఆయన మాటలంట మధురాతి మధురములంట. హల్లెలూయా. ఆ మాటలు వింటే బ్రతుకుతాం. దేనికి మహిమ కలుగును గాక. అందుకే ఆయన మాట విన్నాను నేను. ఎందుకు వినాలంటే ఆయన మాట విని నువ్వు నడిచినట్లయితే బ్రతుకుతావు కాబట్టి. ఈ రోజు నుంచి కూడా మీరు దేవుని యొక్క అతి శ్రేష్టమైన మాటలు ఏది మర్చిపోయిన పర్లేదు, భోజనమైనా మర్చిపోండి, కాఫీ టీ మర్చిపోండి, ఆయన మాట మాత్రం మర్చిపోవద్దు. ఆయన మాటను మాత్రం మీరు ఆస్వాదించండి, ఆయన మాటలు భుజించండి, ఆయన మాటలు హృదయంతో పట్టుకోండి, హృదయంతో పట్టుకోండి, పట్టుదల కలిగి. ఏమి ఈ యొక్క ఆజ్ఞలను బట్టి నువ్వు చక్కగా నడుస్తావు, బ్రతుకుతావు. ఎందుకంటే హృదయాన్ని పరిశీలన చేస్తూ ఉంటాడు. మన హృదయ అంతరంగాన్ని పరిశీలనగా చేసినప్పుడు ఆ పరీక్షలో మనం స్థిరంగా నిలిచి ఉండాలి. ఓహో, ఇది పరీక్ష సమయం కదా, నేను ఎగ్జామ్లో పాస్ అయిపోవాలి, నేను యథార్థంగా ఆజ్ఞలు గైకుంటున్నాను. నువ్వు గైకుంటున్నావు కాబట్టి నిన్ను పరీక్షిస్తాడు ప్రభువారు. సొంత మొద్దులు నేనేం పరీక్షించరు, అవి పక్కనే ఉంటే అలాగా. నీ ఎప్పుడైతే భక్తి విశ్వాసంకి నువ్వు జీవిస్తూ ఉంటావు, నడుస్తూ ఉంటావు, నిన్నే పరీక్షిస్తుంటారు ప్రభువారు. ఎందుకు? ఇంకా స్వచ్ఛమైన సువర్ణంగా ఉండాలని ఆ నిప్పులు కొలుములేస్తాడు, ఆ శ్రమలు కొలుములు వదులుతాడు. కొంత సమయమే ఓర్చుకోలేవా సహోదరా సహోదరి? మరి నేను ఓర్చుకోవట్లే, నువ్వు కూడా ఓర్చుకో. ఓర్చుకున్నవారు ధన్యులు. ఒక దినాన్ని లోకాన్ని విడిచిన తర్వాత మనం దైవరాజ్యంలో సదాకాలం ప్రభువుతో ఉంటాం. హల్లెలూయా. దేవుడు కొన్ని మాటలు దీవించునుగా. మీరు కళ్ళు మూసుకున్నట్లయితే నేను చిన్న ప్రార్థన చేస్తాను. స్తోత్రం నైనా, సర్వశక్తి కలిగిన తండ్రి, గొప్ప దేవుడా, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తాను. ఇంతవరకు ప్రభా మీ నాతో మాతో మాట్లాడి ఉన్నారయ్యా. మీ మాటలన్నీ మా గుండె గదిలో నిలిచి ఉండను గాక. ఎందుకంటే హృదయాన్ని పరిశీలన చేసే దేవుడివి, ఆత్మ యొక్క మనసు ఏంటి ఎరిగిన దేవుడివి. ప్రభు మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలనైనా. ఇదిగో నేను భక్తుడిని కదా మేము అనుకుంటాం, కానీ నైనా ప్రభా నీవు చెప్పాలి. హృదయాన్ని పరీక్షిస్తూ ఉంటావు, అది వ్యాధి కలిగింది. ఆ వ్యాధి ఆత్మ యొక్క హృదయంలో ఉన్న వ్యాధి తొలగిపోవాలంటే హృదయం నీకు ఇవ్వాలి. ఈ హృదయంలోకి వచ్చినప్పుడు ఆ వ్యాధి బాధ తొలగించేస్తావు. ఏంటంటే దురాలోచన, దుష్టత్వం, ఈ చెడిపోయిన హృదయాన్ని నీ వాక్యంతో ఉదక స్నానం శుద్ధి చేసి ఆ హృదయంలో నీవు నివాసం ఉంటావు. నీవు నివాసం ఉంటే ఖచ్చితంగా మీరు చెప్పిన ప్రతి ఆజ్ఞలు కూడా ప్రభ పట్టుదలతో ఇదిగో హృదయంతో పట్టుకొని ఆ వ్యక్తి ముందు కొనసాగిపోతాడు. ఒక దినాన ఇదిగో నీ మాటలు విని నీ ఆజ్ఞలు గైకు నడుచుతూ నీ ఆజ్ఞలు గైకొని నడుచుట వలన ఇందును బట్టి మీరు బ్రతుకుతారని చెప్పారు. కనుకనైనా నీవు గైకుంటున్నావా లేదని కొన్ని సమయాల ఆత్మని పరీక్షిస్తున్నప్పుడు పరీక్షలో ప్రభు ఎక్కడ కూడా తండ్రి అధైర్యపడకుండా నిలిచి ఉండాలి. ప్రభా నీ కళ్ళు ఎదుట నేను ఎలా నడుచుకున్నావు చూస్తున్నావు కదా ప్రభా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అంటే చాలు. ఎక్కడా కూడా తండ్రి మరి అవిశ్వాసంలోకి వెళ్ళిపోకుండా ఈ వాక్యాన్ని వీక్షణ బిడ్డలందరూ కూడా స్థిరముగా నీవు ప్రతి మాటలు కూడా దేవా పట్టుదల కలిగి హృదయంతో పట్టుకుని ఆజ్ఞలికున్న గైకుని అయ్యా నీ పరీక్ష సమయంలో నిలిచి ప్రభా ఏమాత్రము తండ్రి నాయన అవిశ్వాసంలో పడిపోకుండా స్థిరముగా నిలిచిండి నాయన. నీ మాటలని గుండెలో భద్రపరుచుకొని అంతరంగం అంతా కూడా చక్కగా తండ్రి నాయన ప్లెయిన్గా ఉండాలి. నీ వాక్యముతో నీ యొక్క మరి ఆత్మతో నిండి పొంగి ప్రవహించే విధంగా ఉండాలి తప్ప ఎక్కడ చీకటి కానీ ఎక్కడ మచ్చ కానీ డాగ్ కానీ కుళ్ళు కుశుద్ధం లేకుండా ఆ హృదయం అంతా కూడా తండ్రి చక్కగా తేట తెల్లగా ప్రభు కను దృష్టిలో దేవా వారు నిలిచిందురుగా కానీ ఆ గుండె గదిండా నీ వాక్యంతో నింపబడునుగా కానీ నేను స్తుతించి ప్రార్థిస్తున్నాను. బిడ్డలందరూ దీవించండి, కుటుంబాలు బలపరచండి. ఏమైనా వాక్యాలు విని విడిచిపెట్టేస్తున్నారేమో ఈ రోజు నుంచి ప్రభా విడిచిపెట్టేవారుగా ఉండకూడదు, కానీ ఆ యొక్క వాక్యాన్ని విని ఆ ప్రకారం ఆ మాటలన్నీ హృదయంలో భద్రంగా కాపాడుకుని ఆ వాక్యానుసారంగా జీవిస్తూ ప్రభా ఒకటేనాన్న నిత్యము తండ్రి నిత్య రాజ్యంలో జీవించే కృప దయచేయమని ప్రభుని యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తూ బిడ్డలందరినీ బ్లెస్ చేస్తున్నానయ్యా. అదే క్రమంలో ఎవరైనా బలహీనులుగా ఉంటే వారి నొప్పుల నుంచి బాధల నుంచి విడిపించండి. వారి మోకాళ్ళ నొప్పుల, నడుము నొప్పుల, గుండె నొప్పి ఏదైనప్పుడు కూడా ఎలాంటి వ్యాధి బాధ రోగం తెగుళ్ళైనా కూడా అవన్నీ కూడా యేసు రక్తంతో కంప్లీట్గా అస్వస్థ కలుగును గాక. నా యేసు పొందిన గాయముల ద్వారాగా కంప్లీట్గా హీలుగును గాక. ప్రతి చీకటి తొలగిపోవును గాక. నీ బలమైన హస్తము చాచండి అయ్యా. నీ కృప తోడుగా ఉంచండి. వారి జాబులు దయచేయండి, బిడ్డలు దయచేయండి దేవా. వారక్కలు తీర్చండి, వారి సమస్యలను కాడి యేసును విరిగిపోవును గాక. కృప చూపండి, గొప్ప కాలు జరిగించమని వీరు బ్రతుకు దినములన్నీ కూడా యథార్థంగా పరిశుద్ధంగా మీరిచ్చిన ప్రతి మాటను ప్రతి ఆజ్ఞలను గైకొని నీ మాటలు హృదయంతో పట్టుదల కలిగి పట్టుకుని ప్రభా అని వాక్యానుసారంగా జీవిస్తూ
దేవా ముందు కొనసాగి పరిశుద్ధాత్మ సహాయం చేయమని అడ్డొచ్చే ప్రతి ఒక్కడు యేసును తొలగిపోవును గాక. దేవా బిడ్డలకు రాజ్యమరకు సరళం చేయండి. నీ మార్గంలో కుటుంబాల సమేతంగా నడుస్తూ దైవాసులను పొందుకొని సహాయం చేయమని యేసును స్తుతించి ప్రార్థిస్తూ కుటుంబాలు నిండు మనసుతో బ్లెస్ చేస్తున్న పనిలో మా ప్రీతండి యేస్తున్నాం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.